హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే మా హోటల్లో అందంగా స్వచ్ఛమైనటువంటి మినపగారి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆ మినపగారి వేసే అటువంటి స్టైలు కొంతమంది ఏంటంటే ఎక్కువ నూనె పోస్తే కానీ గారెలు వేయలేరు. కొంతమంది టాలెంట్ పర్సన్స్ ఏం చేస్తారంటే తక్కువ నూనెలో కూడా గారి వేస్తారు చాలా చక్కగా. చాలామందికి తక్కువ నూనెలో గారి వేయటం రాదు. అయితే అటువంటి ట్రిక్స్ కొంతమంది దగ్గర ఉంటాయి. అవి మనం తెలుసుకోవాల్సి వచ్చింది. నేను ఒక మాస్టర్ దగ్గర చూశాను. తక్కువ ఆయిల్ అంటే ఆయిల్ తక్కువేసి దాని నిండా గారేసేసాడు. నిజంగా అసలు ఇన్ని గారెలు అందులో ఉడుకుతాయా లేదా అనే సందేహంతో నేను చాలా అబ్జర్వేషన్ చేశా. ఎక్సలెంట్‌గా, ఫెంటాస్టిక్‌గా వచ్చాయి ఫ్రెండ్స్. నిజంగా అంత అద్భుతంగా వస్తాయని నేను ఊహించలేదు. ఒకసారి చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఎంత అందంగా వచ్చాయో గారెలు. అయితే ఇలా అందరికీ కుదరదు. కొంతమందికి ఆ సామర్థ్యం ఉంటుంది. అది ఎన్నో సంవత్సరాలు చేస్తే కానీ ఆ అనుభవం రాదు. ఈయన గత 40 సంవత్సరాలు బట్టి అదే ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి ఈయన ఎంత తక్కువ ఆయిల్ ఉన్నా లేకపోతే ఎంత ఎక్కువ ఆయిల్ ఉన్నా ఎంత సరుకు కావాలన్నా తక్కువ టైంలో చకచకా చేయగలిగే ఆ చాకచక్యం, దాన్ని అదే నేర్పుగోలుతనం అవన్నీ ఇతనిలో ఉన్నాయి. నేను ఇతను ఒక గారే కాదు, పునుగు కానీ మైసూరు బజ్జీ కానీ ఏదేసినా కూడా అందంగా వేస్తాడు. నేను చాలా దృష్టి పెట్టి చూసా. చాలా చక్కగా అందంగా అంటే ఇంకొకరికి నేర్చుకోవటానికి అనుకూలంగా పనిచేస్తాడు. పూరి కూడా చాలా చక్కగా వేస్తాడు. అయితే ఈ మాస్టరు ఎవరికైనా నేర్చుకునే వెసులుబాటు కల్పించే ఒక గురువు లాంటివాడు. ప్రతి ఒక్కరికి కూడా నాకు కూడా ఎన్నోసార్లు చెప్పాడు, గోపాలు నువ్వు నేర్చుకో చాలా బాగుంటుందని. నేను కూడా చాలాసార్లు ట్రై చేశా, కానీ ఆయనంత పర్ఫెక్ట్గా నాకు రాలా. అది ఒకటే మన సమస్య. ఓకే ఫ్రెండ్స్, బాయ్.